సేంద్రియ సహజ వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహిస్తూ రైతు మేలు దిశగా ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెస్టిసైడ్స్ ఫార్ములేషన్ టెక్నాలజీ, డిపార్ట్మెంట్ ఆఫ్ కెమికల్స్ అండ్ పెట్రోకెమికల్ సంయుక్త ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ షిప్ అండ్ గోట్ డెవలప్మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ భాగస్వామ్యంతో కాకినాడ సూర్యకళా మందిరంలో రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నిపుణులు రైతులకు పంటలపై పురుగు మందుల వినియోగం విషయంలో చేయాల్సినవి, చేయకూడనివి, మోతాదుల నియంత్రణ, పర్యావరణానికి హాని కలిగించని వ్యవసాయ పద్ధతులపై స్పష్టమైన మార్గదర్శకాలు అందించారు. రసాయన పురుగు మందుల అపవ్యయాన్ని తగ్గిస్తూ పంటలను కాపాడే సమగ్ర కీటక నిర్వహణ పద్ధతులు రైతులకు విపులంగా వివరిస్తూ పంట దిగుబడి పెంపునకు ఇవే అత్యంత సురక్షిత మార్గాలని తెలియజేశారు. సులభంగా లభ్యమయ్యే నీమాకం, వేప నూనె, తంబాకు కషాయం, ఆర్గాలు వంటి మొక్కల ఆధారిత ద్రావణాల తయారీ, వినియోగ విధానం రైతులకు ప్రత్యక్ష ప్రదర్శన ద్వారా చూపించారు. అంతేకాక జీవ పురుగు మందుల వినియోగ పద్ధతులు, నేల ఆరోగ్య సంరక్షణ, సహజ శత్రువులను పెంపొందించే చర్యలు పంటల సాగులో ఎంతో కీలకమని వివరించారు. రైతులు కొత్త పద్ధతుల పట్ల ఆసక్తి చూపించి ఇలాంటి శిక్షణలు తరచూ నిర్వహిస్తే రైతు వ్యయభారం తగ్గి పంట నాణ్యత మెరుగై మార్కెట్లో మంచి ధర లభిస్తుందని అభిప్రాయపడ్డారు. సుస్థిర వ్యవసాయ దిశగా రైతులను నడిపించే ఈ కార్యక్రమం స్థానిక వ్యవసాయ సమాజానికి గొప్ప మేలు చేస్తుందని నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీఎస్జీడీసీఎఫ్ఎల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ అమరేందర్ కుమార్, ఐపీఎఫ్టి శాస్త్రవేత్త తలారి యోహాన్, పీటీఎల్ వ్యవసాయ శాఖ అధికారి డాక్టర్ ఎల్ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఐపీఎఫ్టి ప్రోగ్రాం వారి ఆధ్వర్యంలో ఈ పెస్టిసైడ్స్ గురించి వ్యవసాయంలో ఎక్కువగా ఇండిస్క్రిమినేట్గా పెస్టిసైడ్స్ యూజ్ చేయడం వల్ల జరిగే నష్టాలు తెలియపరచడం కోసం వర్క్షాప్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా రైతులు పెద్ద ఎత్తున జిల్లా నుంచి కార్యక్రమానికి అటెండ్ అవ్వడం జరిగింది. వారికి పూర్తిగా అవగాహన కల్పించాము. అంటే ఇండిస్క్రిమినేట్గా పెస్టిసైడ్స్ యూజ్ చేయడం వల్ల మానవులకి, తర్వాత యానిమల్స్కి ఎటువంటి అనారోగ్యం కానీ అనర్థాలు కలుగుతాయో చెప్పడానికి గవర్నమెంట్ తరఫున ప్రయత్నం చేయడం జరిగింది. మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ వర్క్షాప్ వల్ల చాలా వరకు రైతులు మంచి అవగాహన కల్పించుకోవడం జరిగింది. అంటే ఒక పెస్టిసైడ్స్ మీద, అంటే కెమికల్ పెస్టిసైడ్స్ మీద డిపెండ్ అవ్వకుండా ఇది ఆర్గానిక్గా, అంటే మొక్కల ద్వారా వచ్చి పెస్టిసైడ్స్ని న్యాచురల్ ఫార్మింగ్ ద్వారా, అంటే ప్రకృతి వ్యవసాయం చేయడం ద్వారా వచ్చిన పెస్టిసైడ్స్ ఇచ్చారని అందరికీ మెసేజ్ ఇవ్వడం జరిగింది. అందుకే మన రాష్ట్రంలో కూడా ప్రభుత్వం పెద్ద ఎత్తున ఈ ప్రకృతి వ్యవసాయం మీద ఫోకస్ చేస్తుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా చాలా వరకు చాలా ఫండ్స్ కూడా దీనికి సంబంధించి రిలీజ్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే వర్క్షాప్ ఏర్పాటు చేసి ప్రజలందరికీ అవగాహన కల్పించి ఆర్గానిక్ ఫుడ్ ఫుడ్ వల్ల ఉపయోగాలు ఏంటి, తర్వాత ఈ పెస్టిసైడ్స్ ఎక్కువ యూజ్ చేయడం వల్ల జరిగే అనర్థాలు ఏంటి అనేది అందరికీ చెప్పడం జరిగింది. अंदर आता है वो पेस्टिसाइड के लिए कहते हैं हार्मफुल होता है, इसलिए हम नीम बेस्ड फॉर्मुलेशन डेवलप किया है। वो एक्वेटिक लाइफ के लिए भी ओनली जो मॉस्किटो लाइक जो आपके इंसेक्ट होते हैं जो ह्यूमन के लिए हार्मफुल है, इन्वायरमेंट के लिए हार्मफुल है, उसको मिनिमाइज कर रहे हैं। और जो नॉन टारगेटिव पेस्ट है उसको बढ़ावा देने के लिए, क्योंकि सिंथेसिस पेस्टिसाइड से दोनों के ऊपर इफेक्ट हो रहा है, एक टारगेटिव के ऊपर भी हो रहा है और नॉन टारगेटिव के लिए। वो जैसे हम हमारी क्या बोलते लिविंग ऑर्गेनाइजेशन है, वैसे हमारी जो भी जिसको बोलते हैं मित्र, फार्मर के जो मित्र है, जैसे बीज हो गया, मधुमक्खी हो गई है और एक्सेट्रा जो भी है, जो फार्मर पॉलीगन के लिए यूज़ होता है, वो भी क्या बोलते हम इन्वायरमेंट से क्या बोलते हैं उसको भी क्या बोलते प्रोटेक्ट करना चाहते हैं पेस्टिसाइड के लिए। और एक ग्रीन हाउस इफेक्ट की वजह से जो क्लाइमेट चेंज हो रहा है, अनवांटेड का आपका स्टॉर्म आ रहा है, वाटर कहीं भी पानी का इतना बरसात हो रहा है, उसकी वजह से ह्यूमन की भी लाइफ क्या बोलते ये इफेक्ट हो रही है, उसको मिनिमाइज कर लिए ये रिलेटेड टू द पेस्टिसाइड जो है एग्रीकल्चर रिलेटेड टू ये इकोसिस्टम है। वो इकोसिस्टम को बैलेंस करने के लिए बॉटनिकल और माइक्रोबियल पेस्टिसाइड पर हम काम कर रहे हैं। और हम ये सोचते हैं कि हमारे अवेयरनेस प्रोग्राम के थ्रू फार्मर भी उसको क्या बोलते अडॉप्ट करें और इन्वायरमेंट को भी प्रोटेक्ट करें।